అమరావతితో పాటుగా రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే ఆర్థిక కార్యకలాపాలకు జవనాడిగా ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పించడం రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రాన్ని మేలిమలుపు తిప్పే పరిణామం. ఈ ప్రాజెక్టు సాకారమైతే అమరావతి నుంచి ఓఆర్ఆర్ వరకు భూములను బంగారం అవుతాయి. విస్తృత ఆర్థిక కార్యకలాపాలకు ఈ ప్రాంతం కేంద్రం అవుతోంది. ఓఆర్ఆర్ కు వెలుపల కొన్ని కిలోమీటర్ల మేర ఈ ప్రభావం ఉంటుంది. రాజధాని అభివృద్ధి ప్రణాళికల్ని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం 2017 చదరపు కిలోమీటర్ల పరిధిలోని అమరావతికే పరిమితం చేయలేదు. అమరావతిని పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు నగరాల్ని, మంగళగిరి, తాడేపల్లి వంటి పట్టణాలని కలిపి ఒక మహానగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందాయి. ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక గ్రోత్ సెంటర్ గా అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దేందుకు ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు వ్యూహాలు సిద్ధమయ్యాయి. జనాభా పెరిగి ట్రాఫిక్ రద్దీ భరించలేని స్థాయికి చేరి దాన్ని తగ్గించుకునేందుకు కొత్త ప్రాంతాలకు అభివృద్ధి విస్తరించేందుకు చాలా నగరాలలో ఓఆర్ఆర్లు నిర్మించారు. అమరావతి ఓఆర్ఆర్ మాత్రం దానికి పూర్తిగా భిన్నం. అమరావతితో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాలు ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే రాజధానికి ఓఆర్ఆర్కు అప్పట్లోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక గ్రోత్ సెంటర్గా అభివృద్ధి చేసేందుకు వ్యూహ రచన చేస్తోంది. చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి కూడా అభివృద్ధిలో పరుగులు పెడుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమరావతి అభివృద్ధి పైన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా రాజధాని అమరావతికి సంబంధించి మొత్తం 4 సంవత్సరాల లోపు కూడా పూర్తి చేసేందుకు కూడా ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరో 10 రోజుల్లో కూడా అటు క్యాబినెట్ భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదైతే బీజేపీ అగ్రనేతలను కలిసిన తర్వాత కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి క్యాబినెట్ మంత్రులతో సమావేశం అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా సమావేశమయ్యేటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి రోజుల్లో మొత్తం 189 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డుకి ఒక ప్రణాళిక అయితే సిద్ధమవుతుంది. రానున్నటువంటి రోజుల్లో కూడా భూసేకరణ ఇప్పటికే మొదలుపెట్టింది. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కువగా అటు తాడికొండ, అదేవిధంగా అమరావతి, పెదకూరుపాడు, అటు సత్తెనపల్లి, నరసరావుపేట, అటు తెనాలికి సంబంధించినటువంటి ఒట్టిచెరుకూరు, ఇవన్నీ గ్రామాల్లో కూడా దాదాపు 38 గ్రామాలకు సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ఉండేటువంటి అవకాశం ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డితో కూడా కలిసినప్పుడు అనేక అంశాలు చర్చకొచ్చినాయి. విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా చర్చించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే గతంలో విడగొట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడగొట్టినప్పుడు అనేక అంశాలు 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి నేపథ్యంలో అమరావతికి రావాల్సినటువంటి అనేక సంబంధించినటువంటి ఆస్తులు పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిపైన రేవంత్ రెడ్డితో చర్చించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అమరావతికి సంబంధించి అటు ఔటర్ రింగ్ రోడ్డు ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి 3 రాజధానుల అంశాన్ని లేవనెత్తినప్పటికీ ఒక్క రాజధాని కూడా మరి ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో కూడా విఫలమైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆచితూచి అడుగులు వేస్తున్నారు అటు చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా. రానున్నటువంటి రోజుల్లో కేంద్రం చాలా అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్రానికి అటు టీడీపీ కూటమి, ఎన్డీఏ కూటమి కూడా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ అటు మోడీతో కానీ, అటు కేంద్ర అగ్రనేతలతో, ఆర్థిక మంత్రి సీతారామన్తో కానీ వీరందరితో కూడా మరి ఒక ప్రణాళిక ప్రకారం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. చాలా శరవేగంగా కొనసాగుతుంది. రానున్నటువంటి రోజుల్లో అమరావతికి మహర్దశ పట్టినట్లే అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. రానున్నటువంటి రోజుల్లో అమరావతికి ఎంత మేరకు నిధులు అవసరం అవుతుంది, వీటన్నిటిపైన కూడా అధికారుల దగ్గర నుంచి ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అనేక బిల్డింగ్స్ 70% కూడా బిల్డింగ్స్ పూర్తయినటువంటి నేపథ్యంలో ఆ భవనాలన్నీ కూడా ఆ గతంలో ఉన్నటువంటి ఐఏఎస్ క్వార్టర్స్ కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ అనేక ఆ విఐపి భవనాలకు సంబంధించినటువంటి అన్నీ పూర్తయినటువంటి నేపథ్యంలో కూడా అవి కూడా పూర్తిగా 30% పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో అన్నింటినీ పూర్తి చేసి రానున్నటువంటి రోజుల్లో అధికారులకి అక్కడే నివాసం ఉండేటట్టు కూడా అటు చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్ర అభివృద్ధి మరింత ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో అటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందుబాటులో ఉంటే రాజధాని మరింత డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పాలనపైనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలపైన దూకుడు పెంచారు. రాజధాని అంశం పైన కానీ పోలవరం ప్రాజెక్టు వ్యవహారం పైన కానీ రానున్నటువంటి రోజుల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి ఇబ్బంది లేకుండా ప్రజలకి నెరవేర్చే విధంగా మరి అటు ఎన్డీఏ కూటమి సర్కారు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రానున్నటువంటి రోజుల్లో కేంద్రం నుంచి అనేక నిధులు అటు రాబట్టేటువంటి అవకాశం ఉంది. దాదాపు 1,00,000 కోట్ల బడ్జెట్ అమరావతికి ఇప్పటికే ఒక అంచనాకి వచ్చినటువంటి నేపథ్యంలో వీటన్నిటినీ రాబట్టడంలో అటు కేంద్రంలో 2 మంత్రులుగా ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ కానీ అటు ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. అటు జనసేనకు సంబంధించినటువంటి 2 ఎంపీలు కూడా ఉన్నారు. వారు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అనేక అంశాలపైన వారు వాయిస్ని వినిపించేటువంటి అవకాశం ఉంది. ఇదే సమయంలో నంద్యాల ఎంపీ శబరి కూడా నిన్న ఏదైతే మరి పార్లమెంట్లో అటు విపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలను కూడా తీవ్ర స్థాయిలో తిప్పికొట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు పూర్తి మెజారిటీ అటు ఎన్డీఏకి కేంద్రంలో రానటువంటి నేపథ్యంలో చంద్రబాబుకు చాలా కీలకంగా మారడం, అదేవిధంగా అమరావతికి ఒక మహర్దశ పట్టినట్టే రానున్నటువంటి రోజుల్లో అడిగినటువంటి ప్రతి నిధులు శాంక్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ దశగానే ఇప్పుడు అన్ని రాజకీయ వర్గాలు ఆంధ్రప్రదేశ్ పైన చూపుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు బిజీగా గడిపాడు. దాదాపు కేంద్ర అగ్రనేతలు నడ్డాతో అటు అమిత్ షాతో అటు కేంద్ర పెద్దలతో కలిసిన తర్వాత మరి దేశ ప్రధాని నరేంద్ర మోదీతో కూడా అనేక అంశాలకు చర్చకు తీసుకొచ్చారు. 2017-18లో అమరావతి ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి అనేక అంశాలు కేంద్రం దృష్టిలో ఉంది. ఈ నేపథ్యంలో అవన్నీ నెరవేర్చే విధంగా కూడా అటు కేంద్ర అగ్రనేతలు రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అటు కేంద్ర మంత్రుల సహకారం గ్రీన్ సిగ్నల్ అందిన తర్వాత కొంత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దూకుడు పెంచారు. రానున్నటువంటి రోజుల్లో మంత్రివర్గం సమావేశం ఏర్పడిన తర్వాత రానున్నటువంటి రోజుల్లో అమరావతి అంశం కానీ పోలవరం ప్రాజెక్ట్ అంశం కానీ అదేవిధంగా ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక ప్రకారం క్లారిటీగా మరి ప్రజలకి వివరించేటువంటి అవకాశం కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో.